We have noticed India has surpassed Hong Kong in global stock markets. Despite అంటే ఈ క్రైసిస్ ఇలా ఉండగానే ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ స్టాక్ మార్కెట్స్లో ఇండియా హాంకాంగ్ సర్పాస్ చేయడం ఇండియా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ మార్కెట్ లో. ఒక ఏదైతే అమెరికా తర్వాత చైనా తర్వాత మనకి జర్మనీ జపాన్ తర్వాత మన ఇండియా ఫిఫ్త్ ప్లేస్ లోకి రన్ అవుతున్నది. అదేవిధంగా మార్కెట్స్ లో కూడా పొటెన్షియాలిటీ పెంచుకుంటా పోతుంది రోజు రోజుకి కూడా. మనకు కూడా డిమాండ్స్ కూడా మీరు చూడొచ్చు, కరోనా టైంలో డబుల్ ద డిమాండ్స్, ట్రిపుల్ ద డిమాండ్స్ మనకి ఓపెన్ అవడం. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలనే ప్రతిదీ కూడా ప్రతి ఎంప్లాయీ, చిన్న ఎంప్లాయీ దగ్గర నుంచి పెద్ద ఎంప్లాయీ వరకు కూడా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా దీంట్లో మార్కెట్ నుంచి మనం ఎంతో కొంత లాభపడచ్చు. ఇండియన్ ఎకానమీకి మనం సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటది. ప్లస్ మనం కూడా గ్రో అవ్వచ్చు అన్నది ఇటీవల కాలంలో బాగా అవేర్నెస్ అయింది. కాబట్టి మన మార్కెట్స్ లో కూడా మంచి వాలటైలిటీ వస్తుంది, మంచి వాల్యూమ్స్ వస్తున్నాయి, ఈ మార్కెట్ లో మంచి ట్రేడింగ్ జరుగుతుంది. ఇదంతా కూడా ఒక గుడ్ సిమ్టమ్, గుడ్స్ ఇండికేషన్ ఫర్ ద మార్కెట్స్. అదే ఇన్ఫాక్ట్ అంటే $4.29 ట్రిలియన్ హాంకాంగ్ ఉంటే మనం $4.33 ట్రిలియన్ కి చేరుకోవడం అనేది శుభ సూచకం. యాజ్ పర్ బ్లూంబర్గ్ డేటా ర్యాంకింగ్ లో 4th ప్లేస్. అండ్ మూర్తి గారు, అంటే ఇంత క్రైసిస్ ఈరోజు ఎదుర్కొంటున్నాం కదా, ఇది తాత్కాలికమేనా? అంటే మళ్ళీ తేరుకోవటానికి ఎంతకాలం పడుతుంది? ఎందుకంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా నేను. చిన్న ఉద్యోగులు ఉంటారు, 10,000 మార్కెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 1900 దగ్గర 19,000 రూపీస్ దగ్గర నుంచి 22,000 వరకు కూడా 3,000 పెరగడానికి ఒక 3 months టైం తీసుకుందండి. 3 months టైం తీసుకుంది, ఒకే రోజు పెరగలేదు అది కూడా. అంటే 3 months అనేది హిస్టరీలో చాలా స్పీడ్ గా బాగా పెరిగినట్టుగా లెక్క 3,000 అన్నది. ఒకసారి ఒక 6 నెలల నుంచి 8 నెలలు కూడా పడితే ఒక 3,000 పాయింట్స్ పెరగాలంటే, ఒక 1,000 పాయింట్స్ పెరగాలంటే ఒక 6 నెలలు టైం తీసుకుంటుందండి. అలాంటిది ఒక 3 months లోనే చాలా డ్రాస్టికల్ గా మార్కెట్ పెరగడం అన్నది చూస్తాం. అదేంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇండియన్ మార్కెట్ లో పొటెన్షియాలిటీ బాగా ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా దానికి కలిసి వచ్చిన అంశాలన్నీ కూడా ఇంటర్నేషనల్ గా కూడా మార్కెట్స్ అన్ని బాగుంటూ ఉండొచ్చు. ఏదైతే మార్కెట్ లో ఒక ర్యాలీ చేయడానికి మంచి అవకాశం అయితే దొరికింది. అక్కడి నుంచి ఇది ఒక చిన్న కరెక్షనే తప్ప ఇది భారీగా పతనాలు అనడానికి మనకి పెద్దగా అవకాశం లేదు. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో వాలటాలిటీ ఇస్ ద కామన్. మార్కెట్ పెరిగిన తర్వాత మళ్ళీ ఎంతో కొంత కరెక్షన్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవడం అన్నది రైట్లీ సెడ్. మనం దీన్ని నోషనల్ గానే చూడాలి. డెఫినెట్ గా అంతే తప్ప మార్కెట్ లో అంటే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి ఏదైనా కాస్త కోస్తా నష్టాలతో ఏదైనా ఉంటే వాళ్ళు చేసుకున్న మిస్టేక్స్ తప్ప మార్కెట్ ఎప్పుడు మిస్టేక్ చేయదు. మార్కెట్ ఎప్పుడు కూడా ఒక ట్రెండ్ ఏదైతే దానికి పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ రిట్రెస్మెంట్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవడం, మళ్ళీ రిట్రెస్మెంట్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవడం అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో మీరు అనుకున్న స్టాక్స్, మంచి స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైనా మార్కెట్ లో కరెక్షన్ కి ఆటోమేటిక్ గా కరెక్షన్ కి అవి కూడా గురవుతాయి. ఆ కరెక్షన్ గురైన ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు టేక్ ఇన్వెస్ట్ దట్ స్టాక్స్. అయితే ఇంకోటి, ఇప్పుడు ఇందాక నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం, నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభపడితే 40 నష్టపోయినాయి. జనరల్గా ఇన్వెస్టర్ పర్సెప్షన్ అంటే కామన్ మన ఆలోచనలో ఇన్వెస్టర్ ఆలోచన కనుక దాని రెండు కలిపి చూస్తే ఇవి చూస్తారు కదా, అరే 40 నష్టపోయినాయి కదా, హౌ అబౌట్ ఎలా మనం ముందుకు పోవాలి అనేది. ఎందుకంటే అలాంటి డోలాయమాన స్థితిలో ఉండే వాళ్ళకి మీ సలహా ఏంటి? యాక్చువల్గాను దాన్ని మన ఇన్వెస్టర్ అయితే దాని గురించి పెద్దగా చింతించవలసిన అవసరం లేదు. 40 నష్టపోయినా, 30 నష్టపోయినా, 20 నష్టపోయినా అన్నదానికి మార్కెట్ లో ఉన్న వాలటాలిటీ ప్రకారం ఆ స్టాక్స్ యొక్క మార్కెట్ మూవ్మెంట్స్ నడుస్తూ ఉంటాయి. ఏదైతే మనం పొటెన్షియల్ స్టాక్స్ అనుకున్నామో అవి కూడా మార్కెట్ లో కరెక్షన్ గురైనప్పుడు అవి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్కి వస్తాయి. అలాంటప్పుడు మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ 40 నష్టపోయి లేకపోతే మొత్తాన్ని నష్టపోతాయేమో, మార్కెట్ ఏమైపోద్దేమో అనే ఆందోళనకు రావాల్సినటువంటి అవసరం అయితే లేదు. మార్కెట్ లో ఉన్న సెంటిమెంట్, ట్రేడర్స్ యొక్క ఎమోషన్ ప్రకారం మార్కెట్ లో స్టాక్స్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటది. ఏదైతే ఎఫ్ఐఎస్ భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ లో $100 దగ్గర టాటా స్టీల్ కొనుండొచ్చు, అది $130 చాలా విత్ ఇన్ షార్ట్ టర్మ్ లోనే 3 నెలలు 4 నెలల్లో వెళ్ళేది. $30 వచ్చిన 30% ప్రాఫిట్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ని డ్రా చేయడం వల్ల అక్కడి నుంచి $10-15 మార్కెట్ లో కరెక్షన్ జరుగుతుంది. కరెక్షన్ జరిగినందుకు మాత్రం టాటా స్టీల్ లో పొటెన్షియాలిటీ లేదని కాదు, లేకపోతే మార్కెట్ వాల్యూ తగ్గిపోయిందని కాదు, దాని సేల్స్ తగ్గిపోయిందని కాదు, లేకపోతే దాని యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ తగ్గిపోయిందని కాదు. మార్కెట్ లో ఒక్కొక్క కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. మార్కెట్ లో సప్లై డిమాండ్ ప్రకారం మనకి ఏదైతే బయింగ్ సైడ్ వెళ్తామో తర్వాత మళ్ళీ ఆ డిమాండ్ వాళ్ళకి ఏదో ప్రాఫిట్ కావాల్సిన మళ్ళీ తీసుకుని మళ్ళీ మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటారు. ఏదైతే
ఈ మార్కెట్లోనే టాప్ సీక్రెట్ ఏంటంటే మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అట్ ఎనీ ప్రైస్, ఏ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ప్రతి నెల లేకపోతే ప్రతి 2 నెలలకో లేకపోతే ప్రతి 3 నెలలకో అదే స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మార్కెట్ లో వెళ్తా ఉంటే మీకు ఓవరాల్ గా చూసుకుంటే అద్భుతమైన రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ ట్రెండ్ అప్ అండ్ డౌన్ అంతా ట్రేడర్స్ కు సంబంధించింది, మనం అలర్ట్ గా ఉండవలసింది తప్ప ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇబ్బంది పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ట్రేడర్స్ అయితే మనం బై చేసి ఉన్నామో ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అంటే ఫీచర్స్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి భారీగా ఎఫెక్ట్ ఉంటుంది. అది రైట్ డైరెక్షన్ ఉంటే భారీగా లాభాలు వస్తాయి, రాంగ్ డైరెక్షన్ ఉంటే భారీగా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి డైరెక్షన్ కోసం మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టేక్ ఆఫ్ అవుతున్నది, లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కరెక్షన్ గురయ్యే అవకాశం ఉన్నది, ఇవన్నీ చూసుకోవాల్సింది ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని స్టాక్స్ పెరిగినాయి, ఎన్ని స్టాక్స్ తగ్గినాయి, అది ఇంత భారీగా నష్టపోతే మనం ఏదైనా నష్టపోతామా, ఇలాంటి వాటిలో మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇన్వెస్టర్ కంగారు పడాలంటే తెలిసి తెలియని స్టాక్స్ లోను, పెన్నీ స్టాక్స్ లోను, మన అది ఏ బిజినెస్ చేస్తో కూడా తెలియదు, ఎవరో రికమెండ్ చేస్తే పెట్టామని అలాంటి స్టాక్స్ లో పెట్టినప్పుడు ఏంటి సార్ ఇంత 40% పడిపోయింది, 50% పడిపోయింది, ఈ స్టాక్ ఏంటి, నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి అని తెలియనప్పుడు అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఇబ్బంది పడాలి తప్ప నిఫ్టీ 50లోనో నిఫ్టీ 100లో ఉన్న స్టాక్స్ ఏదైతే ఫ్రంట్ లైన్ బిజినెస్ చేస్తున్న స్టాక్స్ మనం చెప్పుకున్నటువంటి విషయంలో బెంగపడక్కర్లేదు. ఆ విషయంలో మీరు మళ్ళీ ఇంకా ఎక్వైర్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందని మనం తీసుకోవాలి. సార్ ఈరోజు ఫైనల్గా చెప్పండి, ఈరోజు మీ సజెషన్ ఏంటి? అంటే నేను చిన్న మదుపర్ల దృష్టిలో పెట్టుకొని చెప్పండి. ఒక 10,000 నుంచి 50,000 రూపాయల నెల జీతగాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. యాక్చువల్గా అయితే స్మాల్ ఇన్వెస్టర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్షన్కి గురవుతున్నాయి. కాబట్టి అవి ఏదైతే 20% నుంచి 25% కరెక్షన్ గురైన స్టాక్స్ మనం నిఫ్టీ 50లో కానీ నిఫ్టీ 100లో కానీ చూసుకుని ఈ లాస్ట్ 3 days 4 days లో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఇన్వెస్ట్ చేసుకోదగ్గ స్టాక్స్ లో బ్యాంకింగ్, ఫార్మా, FMCG స్టాక్స్ అయితే బెటర్ వేలో ఉంటాయి. ఇప్పుడు అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మార్కెట్ ఏదైతే 21,450 500 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నది. అక్కడ కన్సాలిడేషన్ అయ్యి 400 నుంచి 450 మధ్యలో కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ రోజున ఏదైతే మార్కెట్ లోకి టేక్ ఆఫ్ అవుతుందో దానికి బలమైన కారణం ఏంటంటే నిన్న భారీగా ఏదైతే నిన్న 21,800 దగ్గర నుంచి 21,200 వరకు కూడా అంటే ఏదైతే ఒక 400 నుంచి 600 పాయింట్లు ఒకే స్ట్రెచ్ లో కరెక్షన్ జరిగింది. ఆ కరెక్షన్ కి అనుగుణంగానే ఒక పుల్ బ్యాక్ అని అనుకోవడం తప్ప ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది అంటానికి లేదు. ఎందుకంటే ఇంకా కన్సాలిడేషన్